కొట్టిన ఆ దెబ్బకి ఆ పిల్ల చచ్చుంటుందిలే. దాని శవాన్ని వాడే తగలబెడతాడని మేము వచ్చేసాం. కానీ వాడు డాక్టర్ రా. ఆ? అది మాకెలా తెలుస్తుంది మేడం? డబ్బులు మొత్తం అడిగి తీసుకోవడం తెలుస్తుందా? చెత్త వెదవల్లారా. ఆ భాను ఎవడి చేతుల్లో పడకూడదో వాడి చేతుల్లోనే పడి ఇప్పుడు నేనే ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది. ఆ శివగాడు ఇప్పుడు దాన్ని తీసుకుని శివపురంలో మేమున్న చోటుకొస్తాడు. వాడిక్కడికొచ్చాడంటే నేనైపోతాను. రే సాంబా, ఇప్పటి వరకు జరిగింది కాదు. ఇప్పుడైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళని ఇక్కడికి రాకుండా చెయ్యి. ఆ, ఆ. అది శివగాడి ఇంట్లోనే ఉంది. వెళ్ళి దాన్ని చంపేయ్. ఆ ఇల్లు దాటకూడదు వాళ్ళు. వెళ్ళు త్వరగా. ఇప్పుడే లొకేషన్ పంపిస్తాను. సరే మేడం. ఓకే మేడం. రే బండి తీరా. అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. పైలంగా పోండ్రి బిడ్డ. బాను, మా అందరి భారమంతా నీ మీదనే ఉంది. తప్పకుండా ఆంటీ, మాటిచ్చాను. ప్రాణం పోయినా ఆ మాట తప్పను. శివగారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. ష్యూర్. స్నేహ గారు, మీరు మా ఇంట్లో ఉండి ఈ పండక్కి కావేరి ఇంట్లో లేదు అన్న లోటుని మాకు తెలియకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. నేనేంటండి, మీతో ఆ భగవంతుడే తోడుగా ఉన్నాడు. ఇక ముందు కూడా మీ లైఫ్లో ఏ లోటు ఉండదు.